చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగను అరెస్ట్ చేశారు జీడిమెట్ల పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకోగా మరొకరు పరారయ్యారు. అతని వద్ద నుండి 11.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుడు సైబరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 44 గృహ చోరీ కేసుల్లో పాల్గొన్నాడని జీడిమెట్ల సీఐ తెలిపారు. పరిధిలో గత నెల 6వ తారీఖులో జరిగినటువంటి హెచ్పీ నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జీడిమెట్ల, బాచ్పల్లి అలాగే గట్కేసర్లో 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించినటువంటి సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్టాండింగ్లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తూ ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసులో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ కేసు నుంచి పీడీ యాక్ట్లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో బాల్నగర్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ ను దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.